తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ప్రభులకు ప్రభు అయినటువంటి మా దేవా నీకే స్తుతి. రాజులకు రాజు అయినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. అబద్ధం ఆడజాలైనటువంటి మా దేవా మీకే మహిమ. అతి సుందరుడైనటువంటి మా తండ్రి మీకే ఘనత. నీతిమంతుడైనటువంటి మా దేవా నీకే స్తోత్రము. నాయనా నీతిమంతుడు అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. పరలోకమందున్నటువంటి మా తండ్రి నీకే మహిమ. నిర్మలమైన వాక్కు గల మా దేవా మీకే ఘనత. మా కోట, మా ఆశ్రయ దుర్గమా మీకే స్తుతి. మా ఆశ్రయ స్థానమైనటువంటి మా దేవా మీకే స్తోత్రం. త్వరలో మేఘారుడ్రే రానైనటువంటి మా ప్రభా మీకే మహిమ. సర్వోన్నతుడా మీకే ఘనత. సర్వాధికారి మీకే స్తుతి. సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకే మహిమ. ఉన్నత దుర్గమా మీకే స్తోత్రం. మా రక్షణకర్త మా దేవా నీకే స్తోత్రం. సర్వసృష్టికి కర్తమైనటువంటి మా దేవా నీకే మహిమ. సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం. అభివృద్ధిపరచు మా దేవా నీకే స్తోత్రం. అసాధ్యమంటూ లేనివాడా మీకే స్తోత్రం. సమాధానకర్త అధిపతి అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. మహాగరుడు అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. ఘనమైన నామము గలవాడా తండ్రి నీకే స్తోత్రం. నాయన ఇదిగో తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మీరు దయచేశారు తండ్రి. అందరిని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి నాయన సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి ఇదిగో నాయన మా తల్లి గర్భాన్న పండిత మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపములన్నీ ఇదిగో తండ్రి వారి పాపములు వారి అతిక్రమములకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని తండ్రి మీరు సెలవిచ్చి ఉన్న ఎబ్రి పత్రిక 10:17 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. నిజమైన మంచు విడిపోనట్లు నేను వారి అతిక్రమలను మబ్బు తులినట్లు నీ పాపములను తుడిచివేసి ఉన్నానని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. నిజమే నాయన. హిమము కంటే నాయన పవిత్రులగునట్లు మనల్ని ఇష్టపతో మా పాపములు పరిహింపడం తండ్రి. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగివేయము నాయన. మా దోషములన్నింటినీ తుడిచివేయము తండ్రి. మా పాపములకు విముఖుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. దేవా మా యందు శుద్ధ హృదయము కలుగు చేయము తండ్రి. దేవా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. గొప్ప దేవానికి స్తోత్రం నాయన. సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన సంఘములో సిద్ధపడు దయచండి ఆయన. సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ అవసరతలు తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకున్నచున్నదో నాయన ఆ బిడ్డ యొక్క ప్రతి అవసరతలు తీర్చండి ఆయన. ఆ బిడ్డ యొక్క ప్రతి విషయంలోనూ మీరు సహాయం చేయండి ఆయన. ఏ సమస్యలు ఉన్నా ఏ బాధలు ఉన్నా తండ్రి అటువంటి బిడ్డలను అందరినీ కూడా మీరు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ తండ్రి ఆత్మీయంగా ఎదగడానికి కావలసినటువంటి తగిన జ్ఞానము, బుద్ధిని, వివేకాన్ని అనుగ్రహించినైనా మీ కృప చొప్పున నడిపించమని వేడుకుంటున్నాను ఆయన. ఇంకా నా అంతం వరకు సాయించడానికి కావలసిన ఓర్పును, సహనాన్ని తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి యవ్వనులే కానీ కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీలనే కానీ సేవకుల కుటుంబాలనే కానీ విద్యార్థులనే కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ దయారకల చట్టం భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోనూ అనేక సమస్యలు ఉంటాయి. బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన మీ కృప కాపుదలు మాకు అనుగ్రహించండి తండ్రి. ఇంకో తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి నాయన ఆత్మఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానము, దయాలత్వం కలిగి ఉండినట్లు నాయన నేను ఆయన సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. సాతాను యొక్క తంత్రములను జయించడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించండి తండ్రి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలకు రక్షణ కొరకు తండ్రి నాయన బంధాల కొరకు తండ్రి, స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు ప్రతి ఒక్కరి కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. సహాయం చేయండి ఆయన. మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించండి తండ్రి. ఎవరిలో ఉన్నటువంటి స్త్రీలనే కానీ స్త్రీలనే కానీ పిల్లల కొరకు నేను క్షేమం కొరకు తండ్రి, రక్షణ కొరకు, బుద్ధి కొరకు తండ్రి సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, అభాగ్యులను తండ్రి కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి నేను బిడ్డలందరి కొరకు తండ్రి మీ కృపా కాపుదలను అనుగ్రహించమని బిడ్డల కొరకు అందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులనే కానీ
హాస్పిటల్‌లో యాక్సిడెంట్ అయినటువంటి బిడ్డల్ని గాని ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణాల వరకు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన డ్యూటీలకి, ఆఫీసులకి వెళ్ళుచున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ కృపా కాపుదలను అనుగ్రహించి మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఉద్యోగాల వరకు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇంకా నాయన వారికి ఉద్యోగాలు వచ్చినట్లునైనా మీరు కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను, హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలని, డాక్టర్స్నే కానీ, స్టాఫ్నే కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆయన పిల్లల్ని దంపతులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన నిజమే తండ్రి హన్నా ప్రార్థన ఆలకించిన రీతిగా తండ్రి మా ప్రార్థన ఆలకించి ఆయన గర్భాలు తెరవని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన నూతనమైన జీవ కిరీటం వారికి అనుగ్రహించండి తండ్రి. ఇక నాయన అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి విధవరాండ్ల కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ఆయన సహాయం చేయండి. ఆయన మీ కృపా కాపుదలు అనుగ్రహించిన దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల కొరకు తండ్రి శాంతిని, సమాధానాన్ని, రక్షణ అనుగ్రహించమని వారు అర్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి అయినా మా మీదను, మీ మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారనైనా అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మరి ముఖ్యంగా తండ్రి సిలువను కూర్చున్న వార్త నశించున్న వారికి విరితనముగానే రక్షింపబడుచున్న మాకు దేవుని శక్తి ఉన్నదని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇక నాయన అటువంటి బిడ్డలందరినీ కూడా వారి మనోనేతలు వెలిగించండి తండ్రి. సత్యదేవుడు, నిజదేవుడు నీవేని వారు గుర్తిరినట్లు తండ్రి వారి మనోనేతలు వెలిగించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా డాక్టర్స్నే కానీ, ఎయిర్ ఫోర్స్నే కానీ, ఆర్మీనే కానీ, పోలీస్ శాఖనే కానీ, బోర్డర్ సెక్యూరిటీ కానీ, ఉద్యోగస్తులనే కానీ, సామాన్య ప్రజలనే కానీ, అధికారులే కానీ రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను. ఆయన కృప చూపించండి. ఆయన సహాయం చేయండి. మా దేశంలో అందరు ప్రజల కొరకు, క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, విదేశాల్లో ఉన్నటువంటి కార్మికులనే కానీ తండ్రి కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారిని కానీ రక్షణ దయచేయండి. ఆయన సహాయం చేయండి తండ్రి. మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇక పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇక నాయన ఆడబిడ్డలకు మంచి మగబిడ్డలను, మగబిడ్డలకు మంచి ఆడబిడ్డలను దయచేయండి తండ్రి. వారిని చేతపరిచే తండ్రి మీ సన్నిధిలో నిందారైతులుగాను, పరిశుద్ధులుగాను నాయన మీ సన్నిధిలో బ్రతుకున్నట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు తండ్రి ఇక సేవకుల కుటుంబాల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయాన్ని అర్థిస్తున్నాను. ఆయన కృప చూపించండి. ఆయన మీ దయారకల చట్టం భద్రపరచండి. ఆయన మీ దేవదూతల కంచి ఉంచమని అడుగుతున్నాం తండ్రి. శోధనలో పడిపోకుండా ఆయన శోధన జయించుటకు తండ్రి, శోధన తప్పించుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని యవ్వన బిడ్డలకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. ఇక నాయన సోషల్ మీడియాలోనే కానీ, నాయన ఇదిగోనైనా టీవీ సీరియల్స్లో కానీ, నాయన మాయలలోని టీవీ దీంట్లోని సినిమాల్లోనూ చిక్కుపడిపోకుండా ఆయన యవన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన నిజమే తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండా ఆయన మీ దారకల చట్టం భద్రపరచండి. ఆయన మీ కృపా కాపుదలు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని తండ్రి. ఇక బుద్ధిగల కన్యకుల వల్ల మేమందరము సిద్ధపాటు కలిగి లేఖనములను దేవుని శక్తిని ఎరున్నట్లు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించమని మీ సన్నిధిలో వేడుకుంటాం తండ్రి. నిబ్బరమైన బుద్ధి గలవారమై పూర్ణమైన పట్టుదలతో మెలకుగా ఉండి ప్రార్థన చేయనట్లు నాయన సహాయం దయచండి. ఆయన ఇగోనైనా మీ పిది కుమారుడైన యేసుక్రీస్తు వారి నాయన ఎదుట మేము నిందారైతులుగా పరిశుద్ధులుగా నిలబడినట్లు నాయన మీ శక్తిని, సామర్థ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించి నడిపించమని తండ్రి వేడుకుంటున్నాను. ఆయన ఉదయాన్ని తండ్రి మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచమని అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదుము తండ్రి. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక తండ్రి. మా చేతి పనిని స్థిరపరచము నాయన, మా చేతి పనిని స్థిరపరచము తండ్రి. నాయన తండ్రి మీ సన్నిధిలో తండ్రి నాయన దానియేలు వారి స్నేహితులు తండ్రి ఏ విధముగా అయితే తండ్రి మీ సన్నిధిలో నిందారైతులుగా పరిశుద్ధులుగా నాయన బ్రతికి ఉన్నారో నాయన ఆ విధముగా తండ్రి మేము బ్రతుకున్నట్లు నాయన పాపపు జోలు పోకుంటున్నట్లు నాయన మీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ నడిపించమని తండ్రి మీ దయారెక్కల చట్టం భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. నాయన తండ్రి తమ మార్గములు ఏర్పరచుకుంటున్న నరుల వశంలో లేదని, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గం యందు ప్రవర్తించడం వారి వశంలో లేదని నేను ఎరుగుదనని మీరు లేఖనాలలో సెలవిస్తున్నారు కదా తండ్రి. నాయన మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన తగిన బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండునని లేఖనం సెలవిచ్చున్నది కదా. నిజమే తండ్రి. యెహోవా ధర్మశాస్త్రము దానించు, దివరాత్రము ధ్యానించి వాడు ధన్యుడని మీరు లేఖనంలో సెలవిస్తున్నారు కదా. అట్టి కృపను మాకు అనుగ్రహించండి ఆయన. మేమందరము తండ్రి ఇగనైనా మీ సన్నిధిలో నేను నిందారతులుగా పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు నేను మీ దయారెక్కల చట్టం భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. దయగల మహారాజా నీకే స్తోత్రం. ఇక సాతాను బంధకాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించండి ఆయన. ఇక నేను శత్రువులను శీఘ్రముగా మా కాళ్ళ కింద చిత్తక తొక్కించమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను మనుషుల కపటోపాయాలు మాకు అంటకుండా తండ్రి మీ సన్నిధిలో కాపాడమని అడుగుచున్నాం నాయన.
తండ్రి విశ్వాసులను కాపాడు దేవుడు నీవే కదా నాయన. మా ఆత్మలో కపటము లేకుండా శుద్ధ హృదయముతో తండ్రి మేము తండ్రి మీ సన్నిధిలో బ్రతికినట్లు సహాయం చేయండి నాయన. నాయన మా ఆత్మలను మీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. మా దోషములు కప్పుకొనక తండ్రి మీ ఎదుట ఒప్పుకొని విడిచిపెడుచున్నాం నాయన. సహాయం చేయండి నాయన. మా దాగు చోటు నీవే నాయన. శ్రమల్లో నుండి మమ్మల్ని తప్పించుము నాయన. ఆపత్కాలమందు నాకు మొర్ర పెట్టుము, నేను మిమ్మల్ని విడిపించదునని సెలవిచ్చున్నావు కదా తండ్రి. ఇక నేను ఆపత్కాలంలో తండ్రి మీ సన్నిధిలో మొర్ర పెట్టుకుంటున్నాను నాయన. మీరు దయారెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి నాయన. ఇగో తండ్రి దానియేలు వలె యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థన చేయనట్లు నాయన మాకు ప్రార్థన నేర్పండి నాయన. ఇర్మియా వలె రోధించే ప్రార్థన చేసే ఆత్మశక్తిని మాకు దయచేయండి తండ్రి. మహోన్నతులైన దేవునికి నా కార్యము సఫలం చే దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించడండి నాయన. మేము నాయన ఎంతో నాయన నమ్మకంతో విశ్వాసముతో నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేసినట్లు ప్రతి ఒక్క బిడ్డకి నాయన జ్ఞాన హృదయము దయచేసి నాయన మీ దయారెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటూ తండ్రి మాకు అందరికీ సిద్ధపడి దయచేయమని నాయన. మీ ప్రియకుమారుని రాకడలో మేము ఎత్తపడడానికి సిద్ధపడి ఉండే నాయన శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని, అలాగే తండ్రి ప్రార్థనతో ఏకీపిస్తున్నట్టు ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియకుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించిన ఆయన అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నమ్ముటి నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.